నమస్కారం. సులేఖ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది అని ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాం. దాంట్లో మొదటి మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది, మేషరాశి వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్త పడాలి, మేషరాశి వాళ్ళకి ఏ విషయంలో ఆదాయం వస్తుంది, మేషరాశి వాళ్ళు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది చూద్దాం. మొదట్లో గ్రహ సంచారం అనే విషయానికి వస్తే, మేషరాశి వాళ్ళకి రాశ్యాధిపతి కుజుడు ద్వాదశ స్థానంలో చంద్ర రాహులతో కలిసి ఉన్నాడు. ద్వితీయంలో సూర్య, గురు, బుధ, శుక్రులు ఉన్నారు. షష్టమంలో కేతు మరియు ఏకాదశ స్థానంలో శని. సో ఇదండి గ్రహ సంచారం ఈ జూన్ నెల ప్రారంభంలో. ఈ జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మొదట్లో పిల్లల విషయానికి వస్తే పిల్లలు చదువులో కాస్త కాన్సన్ట్రేట్ చేస్తారు. జూన్ నెల మొదటి 10 రోజులు ఏం చేయాలి, ఎలా మనం డెవలప్ అవ్వాలి, ఏ దారి తీసుకోవాలి అని విషయంలో కాస్త కన్ఫ్యూషన్స్ ఉంటుంది. కానీ ఆ తర్వాత నుంచి ఏమవుతుంది అంటే, మీకు మెల్లమెల్లగా కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్తో సహా మీకు ఏమవుతుంది అంటే, ఏ దాంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ దాంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయకూడదు, ఏ దాంట్లో మీరు టైం తీసుకోవాలి, ఏ దాంట్లో మీరు టైం వేస్ట్ చేస్తున్నారా అనే విషయం మీకు తెలిసి వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉన్న వాళ్ళకి కూడా ఈ జూన్ నెలలో తప్పకుండా ఏదో ఒక రకంగా మీకు ఒక మంచి వార్త, శుభవార్త మీకు వస్తుంది. ఈ శుభ కార్యక్రమం తీసుకున్న తర్వాత మీరు చాలా కృషి చేయాలి. హార్డ్ వర్క్తో స్మార్ట్ థింకింగ్ మీకు విజయాన్ని సాధిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బయటికి వెళ్ళి, అంటే విదేశానికి వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే విదేశానికి వెళ్ళి ఏదైనా పని చేయాలి అని ఉన్న వాళ్ళకి ఇప్పుడు వీసాలు దొరుకుతుంది. ఇంతవరకు ఆటంకాల్లో ఉన్న, లేకపోతే డిలే అవుతున్న ఈ వీసా ప్రొసీజర్స్ ఈ జూన్ నెల మీకు సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీకు ఏమవుతుంది అంటే, ఒక మంచి కాన్ఫిడెన్స్ మీలో కలిసి వస్తుంది. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే, ఒక మంచి పాజిటివిటీ మీ థాట్స్లో, మీ యాటిట్యూడ్లో, మీ యాక్షన్స్లో ఉంటుంది. ఇప్పుడు మహిళల విషయానికి వస్తే, ఈ జూన్ నెల 2024లో మహిళలకి కాస్త లాభకరంగా ఉంటుంది. ఇంతవరకు ఫినాన్షియల్గా ఇండిపెండెన్స్ లేకపోతే స్టెబిలిటీ లేదు అని చెప్పే మహిళలకు కూడా ఈ జూన్ నెల చాలా ఫేవరబుల్గా ఉంది. ఇంకోటి, హెల్త్ విషయానికి వస్తే ఆరోగ్యంలో కాస్త బాగా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మీకు ఆరోగ్యపరంగా ఈ జూన్ నెలలో ఆటంకాలు రావచ్చు. అది స్కిన్ విషయం, ఆ తర్వాత ఈఎన్టీ విషయంలో కాస్త జాగ్రత్తగా పడాలి. ఈ జూన్ నెల 2024లో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది. అందుకని మీరు, అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు కూడా విఘ్నేశ్వర ఆరాధన, గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు విజయం సాధించడం అనేది కాస్త తొందరగానే మీకు సాధ్యమవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఈ జూన్ నెల 2024 ఏం చేయాలి అంటే, మీ కులదేవత ఆరాధన చేసుకోండి. అందుతో పాటు మీరు శివ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది.